ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ISTS charges shall be waived for solar power plants commissioned under SECI tender for manufacturing linked capacity scheme for sale to entities having RPO irrespective of whether this power is within RPO or not. Then this was referred to, this is a copy to Secretary CERC. This is written to CERC, order copy. Then CERC, the final body, CERC copy button, CERC final body. Now CERC, the final body, has modified the regulations. This happened on 7th February. 7th February law, CERC has modified their regulations. Generation from solar PV generating stations under SECI manufacturing linked capacity scheme, so on, so, for sale to entities having RPO irrespective of date of commissioning date, COD, of such generating station shall be considered for waiver of transmission charges for a period of 25 years from the date of COD. So CERC kuda anumati. నేను అడుగుతా ఉన్నా, ఒక హిస్టారిక్ ఘటం జరిగితే ₹2.49 పవర్ ఆంధ్ర రాష్ట్రానికి దొరుకుతా ఉంటే with a special incentive, with interstate transmission charges waiver. You know how much ఎంత తెలుసా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్? మరో ₹2 per unit. This is also equally important. Everybody should know this. The impact of a special incentive అనేది ఏమిటి అని అంటే, the impact of that అనేది అర్థం కావాలి అందరికీ. ₹4 లక్షల per megawatt per month. అప్రాక్సిమేట్లీ 4.5 లక్షలు ఒక అటు ఇటుగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్, కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 50 lakhs approximately per year per megawatt, which is when converted into per unit, it is ₹1.98 per unit is interstate transmission charges, the impact of interstate transmission charges. The most important aspect. ఎందుకనంటే ఈరోజు ఇంత మంచి ఆఫర్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ₹2.49 cheapest Andhra Pradesh has ever seen offer with interstate transmission charges waived off. ఆత్మనిర్భర్ అని సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ ద కంట్రీని ప్రమోట్ చేసే దానికోసమని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద గొప్ప అడుగు వేసింది. మనల్ని భాగస్వాములను చేస్తూ ఇంత మంచి లెటర్ మనకిస్తే, నేను ఈ లెటర్ను పక్కన పడేసి నింటే నన్ను ఏమనిందరు, ఇదే మనుషులు నన్ను ఏమనిందరు? One should seriously ask these questions themselves. See, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా. My dream is to change lives. సంపద సృష్టి అనేది నా కళ్ళ ముందర 25 ఏళ్లలో 1,10,000 కోట్లు సంపద సృష్టి క్రియేట్ చేస్తున్నా. The savings alone, what otherwise I would be paying.
1,10,000 crores in 25 years. In fact, ఇది ఒక రోల్ మోడల్ కేసు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇదే సఖి ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది. ఇదే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. ఛత్తీస్గఢ్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేటు, ₹2.61. ఇది ఆగస్టు. ఒడిస్సా జులై ₹2.61. తమిళనాడు సెప్టెంబర్ ₹2.61. ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు. విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను తెస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే. ఇవన్నీ ఉపక్కుంటే ఈనాడు రాస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా TV5, ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల. ఇంకా వీళ్ళకు తోడు తందన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు, ఆయన పార్టీ కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్, సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడును మాత్రమే మోయాలన్న తాపత్రయం, ఏం చేసైనా సరే జగన్ మీదనే బురద చల్లాలా అనే యావా. ఈ నేపథ్యంలో ఏమంటాడు? గుజరాత్లో ₹99 విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే, విద్యుత్తు వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం వీళ్ళు ₹2.49 ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు. అయ్యా చంద్రబాబు, గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు, అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ 23.5% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే, మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల 17 to 18% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి. అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, పవర్ ఉత్పత్తి చేసినా, సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక 50 పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా, వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సెస్ ఈ కర్ణాటక, వర్సెస్ ఈ తమిళనాడు, ఈ ఏరియాలన్నీ చూసుకుంటే, బికాస్ ఆఫ్ ఎడారులు దేని. అక్కడ గుజరాత్లో కచ్చు, రాజస్థాన్లో కూడా ఒక ఎడారులలో పెడతా ఉంటారు కాబట్టి. కానీ కన్వీనియంట్గా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం మర్చిపోతున్నారు ఏంటంటే,
గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు? ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పిన మరో ₹2 పర్ యూనిట్. అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ఇఫ్ సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ ₹1.99 లేకపోతే ₹2 లేకపోతే ఎవడన్నా ₹2.10 ఎవడన్నా చేస్తే అది ఆంధ్ర రాష్ట్రానికో తమిళనాడుకో కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంత తెలుసా? మరో ₹1.98. మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్. ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు ₹1.99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే టు బి సెటప్ ఇన్ గుజరాత్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ గుజరాత్. ఇటువైపున సర్కిల్ అమ్మేది డిస్కామ్స్ ఎక్కడ? మధ్య గుజరాత్ అంటే గుజరాత్లోనే దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్ విజ్ కంపెనీ, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ, పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీలు కొనేవాళ్ళు. జనరేషన్ గుజరాత్లోనే. సో విత్ ఇన్ ద స్టేట్. సో అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు అక్కడే కొంటున్నారు కాబట్టి ఆ రేట్లు వాళ్లకు వర్తిస్తున్నాయి. అదే రాష్ట్రమే తీసుకుంటా ఉంది. వాళ్ళకు అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పవర్ వాళ్లకు ₹1.99 దక్కిన అవకాశం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే మాదిరిగా రాజస్థాన్ చూద్దాం. రాజస్థాన్ కూడా చూద్దాం. ఇది సెకీ పిలిచింది కానీ ఇది కూడా రాస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతుడు వక్రీకరించేదానికోసం. సమస్య ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే వక్రీకరణ అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఇక్కడ కూడా జనరేషన్ పాయింట్ రాజస్థాన్, అమ్మేది ఎక్కడ అంటే అమ్మే పాయింట్ కూడా రాజస్థాన్. ది పవర్ ప్రొక్యూర్డ్ బై సెకీ from the above project has been provisioned to be sold to the state buying entity, i.e. Rajasthan Urja Vikas Nigam Limited. అంటే రాజస్థాన్లోనే జనరేషన్ జరుగుతూ ఉంది, రాజస్థాన్లోనే అమ్ముతా ఉన్నారు. సో ఇంటర్ స్టేట్ అనేది లేదు, వేరే రాష్ట్రం పోయేది అనేది లేదు. సో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేవి రావు. అదే రాష్ట్రంలోనే అమ్ముతున్నారు, అదే రాష్ట్రంలోనే జనరేట్ చేస్తున్నారు. ఇది వక్రీకరణ కాదా అని అడుగుతా ఉన్నా. అదే ₹2.49 ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి మనకు వేవర్ ఉన్నప్పటికీ కూడా ఈనాడు రాస్తాడు ₹5.73 కొంటున్నామని. అబద్ధం కాదా అది అంటున్నా. ఇది వక్రీకరణ కాదా అని అంటున్నా. మళ్ళీ మనకు ఇదే ₹1.99 ₹2 ఇక్కడ కొని మన స్టేట్కు దీన్ని గన ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలుపుకొని మన రాష్ట్రానికి వచ్చేసరికి రేట్ ఎంతో తెలుసా? +2 అంటే ₹4. మరి ఈనాడు ఈ మాట చెప్పకపోవడం ధర్మమేనా? ఆంధ్రజ్యోతి, TV5 ఇంత దుర్మార్గంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని చేయడం, చంద్రబాబు నాయుడు ఆయన కంపెనీ ఎల్లో బ్యాచ్ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మన దగ్గర టెండర్లు మనం పిలిచినాం. మన లోవెస్ట్ డిస్కవర్డ్ రేట్ ఎంత? ₹2.49 వచ్చింది అదే టైంలో. అది ఆ టైంలో జరిగినవి. ఇది 2020 టైంలో జరిగినవి. ఇది ఇది ఎప్పుడు ఇది జరిగింది?
2020 జూలై ఆ టైంలో జరిగిన టెండర్లు ఇవి. మళ్ళీ అంటే కోవిడ్ టైంలో ఇవన్నీ, కోవిడ్ జరిగింది అయిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏమిటని చెప్పి ఇదే గుజరాత్లోనే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా సెకీ టెండర్లు పిలిచింది. అది చూపించు. గుజరాత్లో సెకీ టెండర్లు ఇప్పుడు పిలిచింది. గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, డేట్ ఆఫ్ టెండర్ 15th March 2024. బిడ్డర్స్ ఎవరెవరంటే ఎన్హెచ్పిసి, జేఎస్డబ్ల్యూ, ఎన్టీపీసీ వీళ్ళంతా. ₹2.62 నుంచి ₹2.67. ఇప్పుడు this tender was part of GUVNL tender for 500 megawatt of grid connected solar power project. అంటే గుజరాత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్. కోవిడ్ అయిపోయిన తర్వాత పరిస్థితి గుజరాత్లోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, దాని రేట్ ఇది. ఇంకోటి రాజస్థాన్లో కూడా ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఉంది కదా కృష్ణ. సో బేసిక్లీ రేట్లు ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాయి. 24th March 2024 the rate levy. This is the current renewable energy rates prevalent. ఎవరైనా కొనుక్కోవాలా పవరు అని అంటే ఇవి రేట్లు. ఇదే గుజరాత్లోను, ఇదే రాజస్థాన్లోను